ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ముఖ్యమైన వార్తగా నిన్న అటు హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ ఇద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ గవర్నర్కు ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనని గవర్నర్ తిరస్కరించారు. వాళ్ళిద్దరికీ కూడా అటు గవర్నర్ కోటాలో కళారంగాల్లోనో లేకుంటే మరొక దానిలోనో నైపుణ్యత ఉన్న వాళ్ళని, విద్యారంగాల్లో విశేష కృషి చేసిన వాళ్ళకి, ఏదైనా ఒక రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళకి ఇవ్వాలి, కానీ రాజకీయ నాయకులకి గవర్నర్ కోటాలో ఇవ్వడానికి లేదంటూ ఆమె తిరస్కరించారు. దీనిపైన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు దీనిపైన కొంత సంచలన తీర్పునిచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. గవర్నర్కు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా దురుద్దేశపూరితంగా చర్యలు తీసుకునేటప్పుడు సమీక్షించే అధికారం అటు కోర్టుకు ఉంటుందంటూ హైకోర్టు అభిప్రాయపడింది. గవర్నర్ దురుద్దేశాలతో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుందంటూ వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా లేకుండా సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కి ఎప్పుడూ లేదు. గవర్నర్ చర్యపై న్యాయ సమీక్ష చేయడానికి స్పష్టమైన అడ్డంకులు ఏవి లేవు. అధికరణ 361 ప్రకారం గవర్నర్కు రక్షణ ఉన్నప్పటికీ ఈ పిటిషన్ల విచారణ అర్హతపైన ఎలాంటి ప్రభావం చూపదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అటు మంత్రిమండలి నిర్ణయం పైన పునఃసమీక్షించాలి. మంత్రిమండలి కూడా మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రతిపాదించాలంటూ అటు మంత్రిమండలికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తిరిగి మా ప్రభుత్వం ఏం చేస్తుంది? మరోసారి ఇటీవలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు అమీర్ అలీ ఖాన్ సియాసత్ పత్రిక ఎడిటర్ వీళ్ళిద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. దాంతో ప్రస్తుతం అవి రద్దయినట్లుగానే భావించాల్సి ఉంటుంది. మంత్రిమండలి తిరిగి మరోసారి వాళ్ళిద్దరి పేర్లే ప్రతిపాదిస్తే ఖచ్చితంగా గవర్నర్ ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుంది. మంత్రిమండలి నిర్ణయాల మేరకే గవర్నర్ మంత్రిమండలి నిర్ణయాలను ఆమోదించాల్సి ఉంటుంది అంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి మరోసారి ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అంశం. నిన్న అటు ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేశారు. నిన్న దీనికి సంబంధించిన రక్షణ రంగ భూములను ఇప్పటికే అటు కొన్ని భూములు ఇచ్చింది. దాంతో ఇది క్లియర్ అయింది. అటు కేంద్రంతో సయోధ్య కారణంగానే ఇదంతా కూడా సాధ్యమైంది అంటూ చెప్పారు. గత ప్రభుత్వ వైఖరితో ప్రజలకు నష్టం జరిగింది. అప్పటి నేతలు రక్షణ శాఖతో సవ్యంగా వ్యవహరించలేదు. నేను సీఎం అయ్యాక కేంద్రంతో మాట్లాడి పై వంతెనలకు ఒప్పించా. ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. అటు సికింద్రాబాద్, బొల్లారం వైపు ఉండే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరడానికి చాలా కాలంగా అక్కడ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలి, ఫ్లైఓవర్లు నిర్మించాలన్నప్పటికీ కూడా రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఉండడం, గత ప్రభుత్వం అటు కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరితో వ్యవహరించడంతో అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంతో సయోధ్యత ఉండి రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా సాధించి తీరుతానంటూ చెప్పిన నేపథ్యంలో కేంద్రంతో సయోధ్యతో ఆయన వెళ్ళారు. రక్షణ రంగ మంత్రిని కలిశారు. వాళ్ళు ఇచ్చే భూములకు ప్రతిఫలంగా ఇంకా వేరే చోట్ల భూములు ఇస్తామంటూ భూములు ఇచ్చారు. వెంటనే దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా వచ్చాయి. పనులు కూడా ప్రారంభిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ శంకుస్థాపనలు చేసి వాటిలన్నింటినీ కూడా పనులు పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరో ముఖ్యమైన వార్త, నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులందరూ కూడా రాష్ట్రానికి చేరుకున్నారు. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. నేరుగా అక్కడి నుంచి వరంగల్ వెళ్ళారు. అక్కడి నుంచి మేడిగడ్డ వెళ్ళారు. నిన్నంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పరిశీలించారు. నిపుణులు డిజైన్ల మేరకే నిర్మాణం చేపట్టారా అని ఆరా తీశారు. క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొలతలు తీస్తూ అసలు మేడిగడ్డ కుంగుబాటు కారణం ఏంటనే దానిపైన వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కమిటీ 4 నెలలు గడువు ఇచ్చింది. 4 నెలల్లో అసలు కుంగుబాటుకి ఏంటి కారణం, అది డిజైనింగ్ లోపంలో వల్ల జరిగిందా లేకుంటే ఎందుకు జరిగింది ఏంటి అనే దానిపైన ఒక పూర్తి స్థాయి నివేదిక ఇస్తుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. కేవలం ఆ డిజైనింగ్లో లోపము, ఇతర నిర్మాణాలు నాసిరకంగా ఉండడంతోనే ఈ రకంగా డ్యామ్ కుంగుబాటుకు గురైందంటూ ప్రాథమిక నివేదిక అయితే ఇచ్చింది. దీనిపైన అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇందులో 5 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. అటు సిడబ్ల్యూసి
చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ను చైర్మన్గా నియమిస్తూ 5 మెన్ కమిటీని వేశారు. వాళ్ళందరూ కూడా వివిధ విభాగాల్లో నిపుణులు, నిష్ణాతులు వాళ్ళు స్వయంగా ఈ డ్యామ్ను పరిశీలిస్తూ దానిపైన ఒక స్పష్టమైన నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారంటూ ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లించాలి, కొలికొచ్చిన మార్గదర్శకాల రూపకల్పన, 11వ తేదీన పథకం ప్రారంభం అంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎట్లాగైనా సరే అమలు చేయాలి అంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత త్వరగా ఈ పథకాలన్నింటినీ కూడా లబ్ధిదారులకు అందేలా చేయాలంటూ ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 6 గ్యారెంటీల హామీల్లో 4 ఇప్పటికీ అమలు చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్లను కూడా 5 లక్షలు ఇస్తామంటూ ప్రకటించారు. దానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన కూడా పూర్తి అయింది. ఈ నెల 11వ తారీఖు నుంచే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే 4 దశల్లో ఆ సొమ్ము చెల్లించాలంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈనాడు ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఈ నెల 13వ తారీఖున షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలపైన రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు వచ్చాయంటూ వార్తనిచ్చింది. అధికారులు అప్రమత్తమయ్యారు, క్రియాశీలంగా కలెక్టర్లు పనిచేస్తున్నారు, త్వరగా పనులన్నీ పూర్తి చేయాలంటూ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ సిబ్బందికి 8, 9, 10వ తేదీల్లో సెలవులు రద్దు చేశారు. రాజకీయ వేడి ప్రారంభమైంది. పార్టీలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారనే వార్తను వచ్చింది. ఇప్పటి నుంచో కూడా ఈ నెలలో ఏ క్షణానైనా షెడ్యూల్ విడుదలవుతుంది అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఈ నెల 13నే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటూ ఇచ్చింది. 13వ తారీఖు వరకు అటు ప్రధాని నరేంద్ర మోడీ రకరకాల సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన సభలన్నీ పూర్తయిన తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ గతంలో కూడా కథనాలు వచ్చాయి. దానికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. మరో ముఖ్యమైన వార్త, వారిది సంఘర్షణ మాది సహకారం, అధికారంలోకి రాగానే అటు కేంద్రానికి భూములు ఇచ్చాం, ప్రతిగా కేంద్రం ఎలివేటెడ్ కారిడార్కు అనుమతి ఇచ్చింది, ఇతర పథకాల కోసం ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశాం, సర్కార్ ఘర్షణ ధోరణితో ప్రజలకు నష్టం జరిగిందంటూ నిన్న ఆల్వాల్లో జరిగిన ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. మరో ఇంట్రెస్టింగ్ వార్త, అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అనే వార్తను అటు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. సీఎం రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో నిన్న 3 గంటల పాటు చర్చించారు. 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ ఆఫర్ చేశారు. నిన్న మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీలో అక్రమ కట్టడాలు ఉన్నాయంటూ అక్కడ కొన్ని జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారు. అక్కడన్నీ కూడా అక్రమ కట్టడాలను తొలగించారు. అక్కడ అది జరుగుతున్న సమయంలోనే దీనిపైన అటు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు ఇక్కడ వేం నరేందర్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి మొదటి నుంచి కూడా మల్లారెడ్డి వైఖరి కొంత అనుమానాస్పదంగానే కనపడుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒంటికాలుపైన రేవంత్ రెడ్డి పైన లేచారు. తిరిగి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ధీమాతో రేవంత్ పైన రకరకాల సవాళ్లు విసిరారు, తొడలు కొట్టారు. కాసుకుందాం చూసుకుందాం అంటూ సవాళ్ళు విసిరారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అంతా తూచని రేవంత్ రెడ్డి నాకు చాలా క్లోజ్, రేవంత్ నన్ను మల్లన్న అంటాడు, హాయ్ అంటూ పలకరిస్తానంటూ రకరకాలుగా చమత్కారాలు చేశారు. దేవుడు కరుణిస్తే తిరిగి మళ్ళా మంత్రిని అవుతానంటూ కూడా వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇటీవల భద్రారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ నుంచి నిలపాలని భావించారు. కానీ చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అక్కడ నిలబడి ఓడిపోవడం కన్నా వెనుక అంజే వేయడమే మంచిదని నిర్ణయించుకున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వేం నరేందర్ రెడ్డితో చర్చలు జరిపారంటూ సంచలన వార్తనైతే ఆంధ్రజ్యోతి ప్రచురించింది. చూడాలి మల్లారెడ్డి దారి ఎటు, మల్లారెడ్డి తిరిగి రేవంత్ రెడ్డి దగ్గర చేరతారా, మరి రేవంత్ రెడ్డి ఆయన చేరికను అంగీకరిస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతంగా కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు మల్లారెడ్డి చేశారు. వీటిలన్నింటినీ రేవంత్ రెడ్డి ఏ రకంగా చూస్తారనేది చూడాలి. అయితే తాను
కూల్చివేతలు ఆపించాలంటూ మల్లారెడ్డి నిన్న వేం నరేందర్ రెడ్డిని అడిగారు. కానీ తాను అందులో తల దూర్చలేనంటూ వేం నరేందర్ రెడ్డి చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి వార్తనిచ్చింది. ఇక సాక్షి విషయానికి వస్తే నిన్న తెలంగాణ హైకోర్టు ఐఎంజీ భారత్ ఒప్పందం పైన సంచలన తీర్పునిచ్చింది. అటు బిల్లీరావుకు అటు ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఆయనకు 850 ఎకరాలు కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఐఎంజీ భారత్ పేరిట అటు రాష్ట్రంలోని భూములు కట్టబెట్టారు. ఆ భూములపైన సుదీర్ఘంగా కోర్టులో విచారణ జరిగింది. ఎట్టకేలకు నిన్న తీర్పునిచ్చింది. ఆ 850 ఎకరాలు తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయి. ఐఎంజీ భారత్తో ఒప్పందం పైన సిబిఐ విచారణ జరిపిస్తారా లేకుంటే మమ్మల్ని ఆదేశించమంటారా అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్నించిందంటూ ఇచ్చింది. వారం రోజులు గడువు ఇచ్చింది. 2003లో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆపద్ధర్మ ప్రభుత్వంలో 400 ఎకరాలకు ఎలా సేల్ డీడ్ చేస్తారంటూ ప్రశ్నించింది. అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా దారాదత్తం చేస్తారా అంటూ ప్రశ్నించిందనే వార్తనిచ్చారు. 2003లో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అటు ఐఎంజీ భారత్కు సంబంధించిన బిల్లీరావు అనే వ్యక్తికి 850 ఎకరాలు కట్టబెట్టారు. అప్పట్లో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిపైన పెద్ద పోరాటమే చేశారు. చంద్రబాబు నాయుడు బినామీలకే ఈ భూములన్నీ కూడా కట్టబెట్టారంటూ చెప్పారు. అప్పట్లోనే దీనిపైన కోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పటి నుంచి సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత 20 ఏళ్ల తర్వాత దీనిపైన తీర్పునిచ్చింది. దానికి భూములు కట్టబెట్టడం సమంజసం కాదంటూ నిన్న ఇచ్చిన వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి ప్రచురించింది. మరో ముఖ్యమైన వార్త, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంపీ సీట్లపైన ఇప్పటికే అటు స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. స్క్రీనింగ్ కమిటీలో రకరకాల చర్చలు జరిగాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను దాదాపుగా 300 చిల్లర అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులన్నింటినీ కూడా వడపోసారు, స్క్రూటినీ చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్లతో షార్ట్ లిస్ట్ చేసి ఆ పేర్లన్నింటినీ కూడా హైకమాండ్ పంపించారు. కానీ హైకమాండ్ పూర్తి స్వేచ్ఛను రేవంత్ రెడ్డికి ఇచ్చింది. గెలుపు గుర్రాలే లక్ష్యంగా, గెలవడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలంటూ చేసింది. ఇప్పటికే దీనిపైన ఏకాభిప్రాయానికి కూడా వచ్చారు. 10 సీట్లలో ఏకాభిప్రాయానికి వచ్చారు. మిగతా 7 సీట్లలో ఇంకా చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ఈరోజు మొదటి జాబితా విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. మొదటి జాబితాలో 9 నుంచి 11 సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. తెలంగాణ నుంచి అటు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణతో పాటు 9 రాష్ట్రాల అభ్యర్థులపైన ఎంపిక చర్చ అవుతుంది. 10 రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక చేశారు. వాళ్ళందరి పేర్లు కూడా ప్రకటిస్తారంటూ అటు వార్తనిచ్చారు. ఇప్పటికే అటు బీజేపీ మొన్న అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇటు తెలంగాణలో బీజేపీ అభ్యర్థులతో పాటు 9 సీట్లలో ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించింది. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు. మొత్తం 60 మందితో తొలి జాబితా ఉండబోతుంది. అందులో తెలంగాణ నుంచి 10 మంది పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉందంటూ వార్తను ఇచ్చారు. ఇక ప్రజల కోసమే మెట్టు దిగాను అంటూ నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. నిన్న ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభోత్సవ శంకుస్థాపన సందర్భంగా ఆయన చెప్పారు, కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి ఉండడం వల్ల గత ప్రభుత్వం నష్టపోయారు ప్రజలందరూ కూడా. అందుకే తాను ఒక మెట్టు దిగాను, ప్రజల కోసమే తాను ఒక మెట్టు దిగానంటూ ఆయన చెప్పారు. మరో ముఖ్యమైన పత్రిక అటు దిశ కనుక చూసినట్లయితే సంచలన వార్తను ఇచ్చింది. కాంగ్రెస్కు డజన్, త్వరలోనే హస్తం గూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారు. 26 మందిని టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. బీఆర్ఎస్ ఎల్పీలని విలీనం చేయడంపైనే ఫోకస్ పెట్టింది. కేసీఆర్కు చెక్ పెట్టేలా పకడ్బందీ వ్యూహం, లోక్సభ ఎన్నికల్లోపే జలక్ ఇవ్వాలంటూ ప్లాన్ చేస్తుంది అంటూ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా గుంజుకొని అటు కాంగ్రెస్ ఎల్పీ లేకుండా, సిఎల్పీ లేకుండా చేసింది. అదే మాదిరిగా తిరిగి జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అటు రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. మర్యాదపూర్వకంగా కలిసి వెళ్తున్నాం, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కలుస్తున్నాం అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో
చేరడానికి సముఖంగా ఉన్నారనేది వెల్లడవుతుంది. తెల్లం వెంకట్రావు గెలిచిన వెంటనే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన భద్రాచలంలో గెలిచిన వెంటనే ఆయన ప్రకటించారు, త్వరలోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానంటూ ప్రకటించారు. పార్టీ మీద పూర్తిగా కేసీఆర్ పట్టు కోల్పోయారు. దానికి సంకేతమే ఇది. గతంలో ఆయన మొనోపలిగా వ్యవహరించారు, ఆయన మాటే శాసనంలా కొనసాగింది. కానీ ఇప్పుడు పార్టీలో ఆ పరిస్థితి లేదు. నేతలందరూ కూడా గత ప్రభుత్వంలో హయాంలో అటు కీలక నేతలు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, ఈ ఆత్మాభిమానం లేకుండా వీళ్ళని ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో అవన్నీ కూడా బయట పెడుతూ ఉన్నారు. పార్టీ పైన పూర్తిగా గ్రిప్ కేసీఆర్ కోల్పోయాడు. ప్రశ్నార్థకంగా కేసీఆర్ భవిష్యత్తు, అసెంబ్లీలో ఓటమితో మసకబారిన ప్రతిష్ట, లీడర్ను క్యాడర్ను కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అంటూ సంచలన వార్తను అయితే ఇచ్చింది. ఇప్పటికే అటు పార్లమెంటు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఎలా గెలవాలి అనే దానిపైన సమీక్షిస్తున్నారు. కానీ ఆయన నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలకే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన ఎమ్మెల్యేలు గైర్హాజరవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. పోయే వాళ్ళని ఆపము, పోనివ్వండి, మనమే గెలుస్తున్నాం, ఇప్పటికే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తెలిసిపోయింది, తిరిగి బీఆర్ఎస్ వైపే వస్తారంటూ అటు కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది, ప్రజారంజక పాలన కొనసాగిస్తుంది. ఈ 3 నెలల్లోనే 30,000 పైగా ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఆ ఉద్యోగాలన్నీ కూడా తమ హయాంలోవే అని అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మీ హయాంలోవే అయితే ఎందుకు ఇన్ని రోజులు ఇవ్వకుండా అట్టి పెట్టుకున్నారు అనే ప్రశ్న నిరుద్యోగుల నుంచి ఉత్పన్నమవుతుంది. మొత్తం మీద అటు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా అనేది స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ పార్టీలోంచి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా చేరే అవకాశం అయితే కనపడుతుంది. చూడాలి దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది. మరో ముఖ్యమైన వార్త, బీఆర్ఎస్ పాలనలో అటు పబ్బులు, గంజాయి, డ్రగ్స్ ఉన్నాయి, అభివృద్ధి మాత్రం జరగలేదు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి అటు గత ప్రభుత్వంలో టానిక్ అనే పేరుతో ఎలైట్ వైన్ షాపులకి అనుమతి ఇచ్చింది. ఒక్క షాపుకి అనుమతి తీసుకొని దాదాపుగా 11 షాపులు నిర్వహిస్తున్నట్లుగా విజిలెన్స్ విచారణ వెల్లడైంది. ఎక్సైజ్ అధికారులు, జీఎస్టీ అధికారులు అందరూ కూడా గత 3 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో దాదాపుగా 100 కోట్లకు పైగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని, పన్నుని ఎగ్గొట్టినట్లుగా అధికారుల విచారణలో వెల్లడవుతుంది. ఈ టానిక్ పబ్బులన్నీ కూడా, ఆ షాపులన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అత్యంత సన్నిహితులవి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినవి, కుమార్తెకు కొడుకు వరుస అయ్యే వ్యక్తికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. నిన్నంతా కూడా జీఎస్టీ అధికారులు, స్టేట్ జీఎస్టీ అధికారులు, వివిధ విభాగాల అధికారులన్నీ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత పాలనలో పబ్బులు, డ్రగ్గులు, గంజాయిలు జరిగాయి, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామంటూ నిన్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైనది, ఈరోజు అటు బీఆర్ఎస్కు గడ్డు కాలం అంటూ ఆమె రేవంత్ది మహిళా ప్రభుత్వం, మహిళా వ్యతిరేక ప్రభుత్వం అంటూ నిన్న కవిత వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఆమె నిన్న మీడియాతో చిట్చాట్ చేశారు. అసలు లిక్కర్ స్కామ్ కేసే పెద్ద కేసు కాదంటూ ఆమె వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉంది, ఇది రేవంత్ది మహిళా వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఆమె నిన్న విమర్శించారు. ఈరోజు తాను అటు ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్, న్యాయమైన హక్కు సాధించేందుకు అక్కడ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయబోతున్నానంటూ కూడా ఆమె ప్రకటించారు. ఆమె ధర్నాకు అనుమతి లేదని నిన్న పోలీసులు ప్రకటించినప్పటికీ ఈరోజు అనుమతి ఇచ్చారు. కేవలం కొద్దిమందితో అక్కడ తమ నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేసుకోవడానికి. మొత్తం మీద అటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన రాబోతుంది. దీనిపైన అటు కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపుగా 17 నియోజకవర్గాలకు గాను 300కు పైగా మంది అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ దరఖాస్తులు చేసుకున్నారు. ఖచ్చితంగా తమకు ఆ సీటు దక్కుతుంది అటు వాళ్ళందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అటు పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందంటూ చెప్పారు. ఈరోజు అభ్యర్థుల ప్రకటన అయితే రాబోతుంది. మల్లికార్జున ఖర్గే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా అటు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖరారు విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు చాలా వేడివేడిగా మారిపోయినాయి. హాట్గా రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాజకీయ నేతలందరూ కూడా బిజీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది.
ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్స్. తిరిగి రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.